అవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే పార్టీలో నిజంగా ఎంతవరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసి వీళ్ళకి ఇచ్చారు? నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే ఇచ్చారా? లేకపోతే లోపల ఇంకేమైనా ఒప్పందాలు జరిగాయా? ఏం జరిగినట్టు? ఓకే. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి విషయం సావిత్రి బై పూలే వర్ధంతి. ఆవిడకు మీ టీవీ ద్వారా మరి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మీరన్న ప్రశ్నకి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. ఎందుకు అంటే కాంగ్రెస్లో ఒక నేషనల్ పార్టీలా ఇవాళ సామాజిక వర్గం ఒక బ్రాండ్ను వేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీలు ఇచ్చిందని నేను అంటాను. ఓకే. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి అంటే కులగణన విషయంలో మాదిగల పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మాలలకు మాదిగలకు కంపేర్ చేసినప్పుడు దానికంటే ముందు అద్దంకి దయాకర్ గారు మా మిత్రుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ వాళ్ళను రికమెండ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్లస్ ఒక డైనమిక్ లీడర్ కూడా, ఒక విద్యార్థి సంఘం నుండి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే దాసోజు శ్రవణ్ కూడా ఒక కట్టర్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నుండి వచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళకు ఒక విద్యార్థి సంఘ నాయకుల నుండి వచ్చినటువంటి వాళ్ళని కనీసం ఇప్పుడు గుర్తిస్తున్నది సంతోషిస్తుంది. అయితే ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంటి అంటే మాలలో మాదిగలు మొన్నటికి మొన్న పాపులేషన్ బేసిస్లో ఉన్నప్పటికీ కూడా గతంలో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కానివ్వండి, గతంలో ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు కానివ్వండి, మాదిగలు మమ్మల్ని దూరం పెడుతున్నారు, మా ఓట్లు వద్దా, మమ్మల్ని పట్టించుకోరా అని మందకృష్ణ మాదిగ గారు ఒక పార్టీ పరంగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు. అయితే మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే మోడీ గారికి సభ పెట్టిండో ఆ సభ నుండి పీపుల్ ఆల్రెడీ ఒక డిసైడ్ అయిపోయినారు, అంటే లీడర్లు డిసైడ్ అయ్యారు మాదిగలు మనకు ఓటేయరు. ఇప్పుడు మాదిగలు అంటే ఓటేయరు అంటే మొత్తం ఎక్కడ కూడా జరగదు. ఈ మాదిగలు ఒక బ్రాండ్ అటు జరిగింది కదా, దానివల్ల ఒక వర్గీకరణ జరుగుతుంది కదా, ఆ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ట్యాగ్ వేసుకుంటుంది కదా. వీళ్ళు ఎట్లాగో మనకి ఈ సెక్షన్ పీపుల్ మనకు దూరం అవుతున్నారు. ఇక ఉన్న సెక్షన్ ఏంటి అంటే మాలలు ఉన్నారు. ఆ మాలలను మనం కాపాడుకోవాలి, ఆ మాలలకైనా మనం ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి క్రమమే ఆలోచించిందని నేను అనుకుంటాను. అంటే అంతకుముందు ఉన్నటువంటి కమిట్మెంట్స్ కూడా అద్దంకి దయాకర్ గారికి ఇవ్వలేదంటలేదు. ఇచ్చినా కూడా ఇటువంటి క్రమంలో సెన్సస్ పాపులేషన్ క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇది గెలుపోవటంలతో కాదు కదా, ఇది క్లియర్ కట్ వాళ్ళకు. కానీ ఇచ్చి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒకటి హ్యాపీ ఉంది, ఎందుకు మా మిత్రుడికి వచ్చిందని. ఇంకొకటి ఏంటి, సరే వాళ్ళు ఈ క్వశ్చన్స్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది. ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, ప్రతిసారి ఏదో ఒకటి సామెత చెప్పాల్సి వస్తుంది నేను. అంటే వడ్డించేవాడు మనోడు అయితే ఎక్కడున్నా కూడా వాడు భోజనం వస్తుందంట. ఇవాళ విజయశాంతి గారికి కూడా అదే జరిగింది. అంటే విజయశాంతి గారు లైమ్లైట్లో లేకపోయినా గాంధీ భవన్ ముందు ధర్నాలు చేసిన వాళ్ళ ముందు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముందు ధర్నాలు చేసిన వాళ్ళు, లేకపోతే మాకు టికెట్లు ఇవ్వలేదని పెట్రోల్ పోసుకుంటామని బెదిరించిన వాళ్ళకు కూడా పట్టించుకోకుండా పని చేసిన వాళ్ళకు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకు, అన్ని పార్టీలు, ఒక బీజేపీ ఓన్లీ కాంగ్రెస్ అంటలేను, బీజేపీ పార్టీలో కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, ఉద్యమంలో నుండి కానివ్వండి, ఎక్కడ చేసినా కూడా వాళ్ళు కొండంతని చేసినా కొండంతని గోరంత చేసి ఏది చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ నాయకత్వాలు గుర్తించిన సందర్భాలు కూడా లేవు. అయితే ఇవాళ అనుకోకుండా ఏ ఈక్వేషన్స్లు ఇచ్చారు, లైమ్లైట్లు ఉన్నారు. ఇవాళ విజయశాంతి గారికి వచ్చిందంటే సరే, ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ఒంటరి పోరాటం స్టార్ట్ చేసినప్పుడు, ఏ నరేంద్ర గారు జాయిన్ అయినప్పుడు ఒక స్టెప్ ముందుకు జరిగింది అని అనుకున్నారు. అప్పటికి ఉన్నటువంటి సినిమాలో కొంత ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి విజయశాంతి గారు జరిగినప్పుడు కొంత మూమెంట్ జరుగుతుంది. అంటే అటువంటి క్రమంలో ఏ కోణంలో ఏ అంశం మీద వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళు దూరమైనరో అది తర్వాత విషయం. కానీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు గాంధీ భవన్లో మహిళలు అసలు మగవాళ్ళే పోయేటోళ్ళు కాదు. అక్కడ పోతే ఎవడన్నా చందా ఆడుతాడు, ఎవడన్నా పోతే కరెంట్ బిల్ కట్టమంటారు, ఎవరైనా పోతే పెయింట్ వేయమంటారు, ఎవరైనా పోతే కుర్చీ కొనియమంటారు అనేటువంటి క్రమంలో 20 మంది కూడా పోయినటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి కల్వ సుజాత గారు కేటీఆర్ గారిని ఒక డైనమిక్ కౌంటర్ ఇచ్చుకుంటూ, కేసీఆర్ గారిని మాట్లాడుకుంటూ, బీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటూ, బీఆర్ఎస్ పార్టీని అంటే క్షేత్రస్థాయిలో విమర్శించినటువంటి మరి కల్వ సుజాత గారికి నిజంగా కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుంది. షీ ఈజ్ ద డిజర్వ్. అంటే గతంలో ఎప్పటి నుండో కాదు, రీసెంట్గా అధికారంలోకి రావడానికి ఆమె ప్రయత్నం చేసింది.
ప్రతిపక్ష అంటే ఆవిడ కూడా పార్టీకి ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారు అక్కడ చేశారు అక్కడ తాండూరులో. తాండూరులో. మరి అటువంటి ఆవిడని ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు సామాజిక పరంగా అంటున్నప్పుడు మరి వైశ్య సామాజిక వర్గం నుండి మీకు మంత్రులు ఇచ్చారా, ఎమ్మెల్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆ ఎమ్మెల్సీ ఏంది ఆయన బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇందులో. మరి కాల్వ సుజాత గారు ప్రత్యక్షంగా మరి మీ పార్టీ కోసం కొట్లాడింది కదా, మరి సామాజిక కూర్పు కూడా వాళ్ళకి లేదు కదా, మరి ఇవ్వాల్సి ఉండే కదా. అంటే ఇవన్నీ ఈక్వేషన్స్ ఏంటంటే రేపు అనుకోకుండా భగవంతుడు అనుకరిస్తే మీరు స్పీకర్ అయితే మాకు ఇయర్ అయింది ఎమ్మెల్సీ, అట్లనే ఉంది ఇది కూడా పరిస్థితి. అదేవిధంగా ఇక శంకర్ నాయక్ గారి గురించి అంటే మంచి వ్యక్తి కాదంటలేదు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఒక స్కెచ్ వేరు. మళ్ళీ అంటే జానారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఉన్నటువంటి ఒక రమేష్ నాయక్ అనుకుంటా నాకు తెలిసి ఒక 2 దశాబ్దాల ముందే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్. అంటే అతన్ని దూరం పెట్టేసి ఇంకో లేపేసిండు. ఎందుకు అంటే భవిష్యత్తులో రఘువీర్ అక్కడికి పోవాలన్నా లేకపోతే అక్కడ ఒక పాగా వేయాలన్నా ఈ ఎమ్మెల్సీ ఇచ్చేసి ఈ భుజగింపు కార్యక్రమం చేసేసి వాళ్ళకు కొంత పట్టు కూడా ఉండాలి కదా. అంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి ఇచ్చినమనే ఉద్దేశం కావచ్చు, ఆయన కూడా అత్యంత సన్నిహితుడే కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొన్న జానారెడ్డి గారు ఇది డిక్లేర్ కాకముందుకే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదించినటువంటి మాట వాస్తవం. అంటే ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు జానారెడ్డి గారు అక్కడ బలపడుతున్నాడు, బలపడంగా చాలా బలపడుతున్నాడు. ఎందుకంటే కొడుకు ఒకరికి ఎంపీ ఇచ్చాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు, ఈయన అడ్వైజర్ కమిటీ అయ్యిండు, ప్లస్ ఆయన సన్నిహితుడు. అంటే ఇక ఎక్కడ ఎస్ అంటే నో అంటే దేనికైనా తలూపేటువంటి శంకర్ నాయక్ గారికి ఇచ్చాడు. శంకర్ నాయక్ గారికి ఇవ్వద్దని అంటలేదు, ఈజ్ అ డిజర్వ్ క్యాండిడేట్, ఈజ్ అన్ ఏ గుడ్ పర్సన్. సో ఇవన్నీ ఈక్వేషన్స్ బేస్ తీసుకొని ఇచ్చినటువంటిది ఇది. కాకపోతే విజయశాంతి గారి గురించి ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి జస్టిఫై చేసినారని మీరు అనుకుంటే, సోదరుడు అనుకుంటే నేనేం చేయలేదు. అంటే చేయాల్సి ఉండి ఆ సామాజిక వర్గాన్ని ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఇంకొక దగ్గర అకామిడేట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు జనం ఉన్నటువంటి పర్సంటేజ్ కూడా వాళ్ళ ఓటర్ శాతం కూడా ఎక్కువ. మాదిగలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే పాజిటివ్ ఉండేటోళ్ళు. అంటే రాను ఒక సెక్షన్ పీపుల్ని దూరం చేసుకోవద్దు. కాకపోతే ఓకే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఏఐసిసి కావచ్చు, ఒక సెక్షన్ దూరమైన ఇంకో సెక్షన్ అయినా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం కావచ్చు. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కామెంట్ చేసిండని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇవన్నీ తాత్కాలికమే. గతంలో అట్లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్ని మాట్లాడిన వాళ్ళే, రేవంత్ రెడ్డి గారి మీదనే స్వయంగా మాట్లాడిండ్రు. సరే, ఇవన్నిటికి ఉన్నప్పుడు వీళ్ళదే గుత్తాధిపత్యం ఇక్కడ ఉండదు కాబట్టి, అందులో ప్రజాస్వామ్యం కొంత కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఈక్వేషన్స్లో రేవంత్ రెడ్డి గారిని కూడా కొంత విషయంలో పక్క పెట్టేసి కూడా ఏఐసిసి డిసిషన్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఈ జస్టిఫికేషన్లో సామాజిక కూర్పు మాత్రం సరిగ్గా జరగలేదని నేను అంటాను. అంటే విజయశాంతి ప్లేస్లో మీరు కల్వ సుజాత గారికి ఇస్తే ఆ సామాజిక వర్గం కానీ ఆమె పనిచేసిన దానికి గుర్తింపు ఉంటుండే. మాదిగలను దగ్గర చేసుకోవాలి అని అనుకుంటే మాదిగల నుండి ఎమ్మెల్సీ ఇస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. కార్తిక్ గారు, మీరు ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాము అని. బట్ అది కాదు అనేది పశుపతి గారు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, అంటే కోఇన్సిడెన్స్ అనుకోని జరిగిందా అనుకోకుండా జరిగిందా నాకు తెలియదు, కానీ 5 ఎమ్మెల్సీల్లో 4 నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. దాసో శ్రవణ్ గారు కానివ్వండి, లేకపోతే అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, అలాగే సిపిఐ నుంచి చేస్తున్న నెల్లికట్టి సత్యం గారు, 4 కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, లేకపోతే ఇప్పుడు మొన్న ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్లో వీళ్ళకు ఎమ్మెల్యేలే లేరు, ఎమ్మెల్సీ లేరు, లేరు అక్కడ కూడా. మరి అంటే ఒక రిప్రజెంటేషన్ గిదే ఇక్కడ జరుగుతుందంటే గిదే. ఇప్పుడు అందుకే జానారెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు ఆయన జానారెడ్డి గారు ఆల్రెడీ నడవలేకనే పోతున్నాడు. ఓకే, మాకు కూడా మేము లైక్ చేస్తాం అతన్ని, కానీ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు వి హనుమంతరావు గారిని ఎందుకు పెట్టారు? అడ్వైజర్ ఇవ్వచ్చు కదా. ఈ వి హనుమంతరావు కొడుకు ఎమ్మెల్యే లేడు, కొడుకు ఎంపీ లేడు, లేకపోతే అల్లుడు కార్పొరేషన్ చైర్మన్ లేడు, మరి వి హనుమంతరావు గారికి ఇవ్వచ్చు కదా. అంటే ఇవన్నిటికీ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరం అవుతారు. అంటే వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను, నేను కాంగ్రెస్ని విమర్శిస్తలేను, వీళ్ళు చేసినవి చక్కనే అంటలేను. కాకపోతే మీరు ఈ జస్టిఫికేషన్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలంగాణలో రంగారెడ్డి హైదరాబాద్లో మీకు రిప్రజెంటేషనే లేదు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. ఉత్తర తెలంగాణ ఆల్రెడీ బీజేపీ బలపడుతుంది అనుకుంటే మీరు అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఒక గొంతుని అక్కడ వదిలేయాలి కదా. రేపు ఎందుకు మాట్లాడతారు? ఉత్తర తెలంగాణ నుండి బీజేపీ నుండి ఎందుకు కొట్లాడతారు? మాకు కూడా ఇయ్యనందుకు, మమ్మల్ని ఆదుకున్నందుకు, మాకు రిప్రజెంటేషన్ ఇయ్యేందుకు, మాకు ఒక స్థానం కల్పించేందుకు మేము ఎందుకు ఈ పార్టీకి కొట్లాడాలనేటువంటి తత్వం కూడా ఒక నైరాశ్యం వస్తుంటుంది.
కార్తిక్ గారు ఇక్కడ సామాజిక వర్గాలే కాదు ప్రాంతీయ తత్వం కూడా వచ్చింది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనుకుంటే కూడా. అదే మేడం, ఎందుకంటే ఓకే సార్ చెప్పిన మాటల్ని నేను గౌరవిస్తున్నా. అయితే ఉన్నాయి 4 ఎమ్మెల్సీలు, అందులో 3 మా చేతులు ఉన్నాయి. ఒకవేళ సరే మీరు చెప్పినట్లే సార్ సలహా